కష్టపడే వాళ్ళకి ఎక్కడైనా లైఫ్ ఉంటుందని ఈరోజైతే నేను చూస్తే, నా లైఫే ఘోరంగా ఉంటుందంటే నాకన్నా ఘోరంగా బతికేవాళ్ళు చాలా చాలా మంది ఉంటారు. నేనుండే సిట్యుయేషన్ ఈ విధంగా ఉంటుంది. కానీ నేను అదే బాగా చదువుకొని ఫ్యూచర్‌లో ఇంకా బెటర్ పొజిషన్ పోతే ఈ విధంగా ఉంటుంది. నా సిట్యుయేషనే ఇట్లుందంటే మా కంపెనీలో ఇంకా తక్కువలో పనిచేసేవాళ్ళు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళని చాలా ఘోరంగా అయితే చూస్తారు. వాళ్ళకి ఒకటే ఒకటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. ఆ స్కిల్డ్ పర్సన్ వేరే వాళ్ళు కూడా చిక్కుతారు కదా అని ఒక ఇగో. అదే మేము అట్లా కాదు. అంటే నేనైతే అసిస్టెంట్ అకౌంటెంట్‌గా వర్క్ చేస్తా ఉండా. సో, నేను అట్లా కాదు. నేను ఒక్కిత కంపెనీ పాలిసీస్ ఇవన్నీ నేర్చుకుంటే కంపల్సరీ నేను వాళ్ళకి కావాలా. సో, కాబట్టే నాకు రెస్పెక్ట్ ఇస్తారు. లేదంటే నా సిట్యుయేషన్ కూడా అదే. సో, నన్ను రీప్లేస్ చేసేది కొంచెం కష్టం. వాళ్ళని రీప్లేస్ చేసేది చాలా చాలా ఈజీ. సో, మన సిట్యుయేషనే ఇట్లుందంటే మనకన్నా ఘోరంగా ఉండేవాళ్ళు కూడా ఉండరు. సో, మీరు ఫ్యూచర్‌లో నిజంగా బాగుపడతారు. కష్టపడండి చాలు. ప్రెజెంట్ ఉండే స్టూడెంట్స్‌కి నేను చెప్తా ఉండేది అంటే అడ్డదారులు చూడొద్దండ.